నాటక కళాప్రియులందరికీ నమస్కారం. పరుచూరి రఘుబాబు స్మారక నాటకోత్సవాలకు ఆహ్వానం పలకటానికి ఈ చిన్న వీడియో చేస్తున్నానండి. ఏప్రిల్ 27వ తారీఖు మా రఘుబాబు పుట్టినరోజు. ఆ రోజు నుంచి మేడే వరకు పల్లికొన గ్రామంలో చాలా సంవత్సరాలుగా జరుగుతుంది, మీకు తెలుసు. అక్కడ మా నాటకోత్సవాలు జరుగుతాయి. నాటక కళాప్రియులందరూ కూడా తప్పనిసరిగా వచ్చి ఆయా నాటకాలన్నింటినీ వీక్షించితే కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకుంతల అన్నాడు. అంటే ఎంత సినిమాలు గ్రాఫిక్లు ఇన్ని వచ్చినా కూడా నాటకమే. ఎందుకంటే అది సజీవం. మన కళ్ళ ముందు వాళ్ళు నటిస్తూ ఉంటారు. మనం వాళ్ళలో ఉన్మిళనం పొంది ఎక్కడికో వెళ్ళిపోతాం. మనం కొట్టే చప్పట్లు కూడా వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళ పాత్రల్లో లీనమైపోతారు. అటువంటి అద్భుతమైనటువంటి కళాకారులతో రఘుబాబు పరిషత్తు జరగబోతోంది. కాబట్టి మరొకసారి నాటక కళాప్రియులారా, మీరందరూ కూడా తప్పనిసరిగా మా పరిషత్తు వచ్చి వీక్షించి మా పరుచూరి బ్రదర్స్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం.